పరాయి వాళ్ళ ముందు మన ఇంటి విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నువ్వు కోరుకున్న నిజమైన ఆభరణాలు నీ దగ్గరకు వచ్చాయి. బామ్మ అక్క వల్ల ఇప్పుడు ఇది కూడా నిర్ధారణ అయింది కదా, సక్కు వాళ్ళ అమ్మ నాన్న దొంగలు కారు అని. అక్క అందరి సమక్షంలో నేరం ఒప్పుకుంది అంటే ఈ సమస్య ముగిసిపోయినట్టే. నగలు దొరికాయి, దొంగ ఎవరో తెలిసింది. ఇప్పుడు నాకు రెండో పెళ్లి చేయాల్సిన అవసరం ఏముందమ్మా? చూడండి మనోరమ గారు, మీ అంతర్గత వ్యవహారాల గురించి మాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ మీరు నాకు వాగ్దానం చేశారు. చేసిన వాగ్దానం ప్రకారం మాణిక్యం దిగంబరరావుల నిశ్చితార్థం ఈ రోజు జరిగి తీరాల్సిందే. అవును, జరగాలి. మాతో, మా కూతురి సున్నితమైన హృదయంతో, ఇంకా మా పరువు ప్రతిష్టలతో మీరు ఆటలాడితే నేను సహించను. నేను మొదటి నుంచి అయిష్టతని వ్యక్తం చేస్తున్నాను. మీరు అర్థం కానట్టు నటిస్తున్నారు. మీ మూర్ఖపు పట్టుదలని వదిలేయండి. మొండి పట్టు పట్టింది మేము కాదు, నీ కన్న తల్లి ఇంకా నీ అప్రయోజకుడైన బాబాయ్ మా ఇంటికొచ్చి మమ్మల్ని అర్థించారు. మర్చిపోయారా? ముహూర్తాలు పెట్టించుకుని మా ఇంటికి వచ్చింది ఎవరు? మాతో ఆటలాడుతున్నారా? ఈ నిశ్చితార్థాన్ని రద్దు చేయడానికి వీల్లేదు. కుదరదు. సక్కు ఆభరణాలు దొరికాయి కాబట్టి ఈ నిశ్చితార్థం. చెప్పేది శ్రద్ధగా వినండి. మీ అందరినీ గాడిద మీద ఎక్కించి ఊరేగిస్తానేమనుకున్నారు? మీ అంతు తేలుస్తాను. నా ఒక్కగానొక్క కూతురు జీవితంతో మీరు అసలు ఎందుకు ఇలా ఆటలాడుతున్నారు? సక్కు! సక్కు! సక్కు, బయటికి రా! బయటికి రా! పనికి మాలిన దానం, ద్రోహి! రా బయటికి! పథకం ప్రకారం నిశ్చితార్థాన్ని ఆపావు కదా? నా జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేశావు. నీకు నేనంటే అసూయ. నువ్వు పొయ్యికి కనిపించే అంత అమాయకురాలివి కాదు. జిత్తులో మరి గుంట నక్కవి. మంచిదానిలా నటించి మోసం చేశావు. రావే, మర్యాదగా బయటికి రా. నాతో రా. అయ్యో అక్క, వదులు. రా సక్కు. అయ్యో మాణిక్యం అక్క, మాణిక్యం అక్క, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నిశ్చితార్థం రద్దవడానికి ఇదే కారణం. ఇదెంతో క్రూరంగా సొంత అత్తయ్య మీదే మంత్రం వేసింది. మాణిక్యం, నోరు అదుపులో పెట్టుకో. మీరు మాట్లాడకండి. నా సంతోషాన్ని ఇది ఆవిరి చేసేసింది. చేతికి అందింది నోటికి అందకుండా చేసింది. దీనికి జీవితాంతం గుర్తుండిపోయేలా బుద్ధి చెప్తాను. లేదు, నేనేం చేయలేదు. నేను నమ్మను. అమ్మా, అత్తయ్య, నేను మీకు ముందే చెప్పానా ఇది కావాలని అవాంతరం కల్పిస్తుందని? నా అనుమానం నిజమైంది. కక్ష కట్టి పగ తీర్చుకుంది. అందుకే నేను ఎంతగానో మొత్తుకున్నాను, ఈ సక్కుని ఒంటరిగా వదలకండి అని. సక్కు వల్ల ఆటంకం వచ్చిందా? నువ్వేం మాట్లాడుతున్నావు మాణిక్యం? అవును, ఇది మంత్రం వేసింది. నెత్తి నోరు బాదుకుని చెప్పాను, ఈ సక్కుని ఎప్పుడు కళ్ళ ముందే ఉంచుకోవాలి అని. ఎటువంటి విఘాతం కలగకూడదని దీన్ని మా ఇంటికి తీసుకువెళ్ళాను. చూసారా అత్తయ్య, మీరు దీన్ని గదిలోకి తీసుకెళ్లిన మరుక్షణం ఇది వాళ్ళ అత్తయ్య మీద మంత్రం వేసింది. చూడండి, ఈ సక్కు నా నిశ్చితార్థాన్ని సర్వనాశనం చేసింది. నేను సంతోషంగా ఉంటే ఇది చూడలేకపోతోంది. దీన్ని నేను ప్రాణాలతో వదలను. నేను నా జీవితంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తాను. మాణిక్యం అక్క, మాణిక్యం అక్క, మాణిక్యం అక్క, నన్ను వదులు. మాణిక్యం అక్క, మాణిక్యం, వదలు.
ఇంత దిగజారిపోయారా మీరు?